వారలారా, మీ అందరికీ గెచ్చమనే మినిస్ట్రీ తరపున మరి స్వాతంత్ర దినోత్సవ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి ప్రియమైన వారలారా, ఏ ప్రాంతంలో ఏ స్థలముల నుండి వర్తమానాలను మీరు వింటూ ఉన్నారో, మరి ఈరోజు ప్రత్యేకమైన రోజు ఆగస్టు 15 ఈ సంవత్సర కాలాల్లో మరి మనకిచ్చిన స్వాతంత్రాన్నే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని జెండా వందనము, జెండా ఎగరేసుకుంటూ చక్కగా మన దేశములు ప్రియులారా మనం సంతోషపడే దినాలుగా మనం భావిస్తూ కొనసాగుతూ ఉన్నాము. అయితే మన దేశానికి స్వాతంత్రము, నిజ స్వాతంత్రం వచ్చి మరి 80వ సంవత్సరం కాబోలు అడుగు పెడుతూ ఉన్నాము. మరి గత సంవత్సరాల క్రితం చాలా బానిసగా చాలా అపాయాలకి గురయ్యి మన జీవితాల్లో అపజయాలను మనం ఎదుర్కొన్న దాఖలు మన వెనకటి వారు చెప్పారు. మనం కూడా వీడియోలో చూచాము. బ్రిటిష్ వారు, ఇతర దేశస్తులు మన దేశాన్ని వారు స్వాధీనం చేసుకొని మనలను బానిసలుగా చేసిన విధానాన్నే మరి ఈరోజు బయలుపరిచి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే అలాంటి బానిసత్వంలో నుండి మనకు స్వాతంత్రం వచ్చిందని ప్రతి సంవత్సరం మన దేశంలో సంతోషంగా ఈ ఆగస్టు 15ని మనం జరుపుకుంటూ ఉంటాము. అయితే స్వతంత్రం వచ్చిందని మనం భావిస్తున్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, స్థితిగతులను బట్టి, జరుగుతున్న అరాచకాలను బట్టి ప్రియులారా, వ్యతిరేకమైన పోరాటాలను బట్టి వాయావరసలు లేకుండా, క్రమాలు లేకుండా మారణ హోమాలు, దాడులు, అలాగనే ఎన్నో మరి మనుషులు ఒకరినొకరు చంపుకోవటము, ఒకరినొకరు అన్యాయము మోసం చేయటము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు స్వాతంత్రము అసలు ఉన్నదా, వచ్చిందా, లేక వెనకటి పరిస్థితిలోనే మనము ఉన్నామా అన్నట్లుగా కూడా మనము రుజువు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాటను రాస్తూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం బైబిల్ గ్రంథములో 17వ వచనం, 17వ వాక్య భాగములో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రముండును అన్నాడు. అంటే దేవుని ఆత్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అన్నాడు. అంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ నిజ స్వాతంత్రం అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం సువార్తను ప్రకటిస్తున్నాం. దేశం కొరకు రోడ్ల మీద, వీధుల్లో నిలబడి ప్రార్థనలు చేస్తున్నా, దేశ రక్షణ, దేశ సమాధానం కొరకు మనము 4-5 కూడి ప్రియులారా ప్రయాసపడుతూ ఉన్నా, ఇది మతబోధ, మత గ్రంథము, మతాన్ని బోధిస్తున్నామని చాలామంది తిరుగుబాటు స్వభావాలను మనం చూస్తూ ఉన్నాం. నిజ స్వాతంత్రము అంటే మనము స్వార్థను ప్రపంచానికి తెలియపరచటము ప్రియులారా, ప్రపంచం కొరకు, దేశం కొరకు, విదేశాల కొరకు మనము ప్రార్థన చేయటము. ఎందుకంటే దేవుని వాక్యములో ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే స్వతంత్రం. మన నాయకులు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, ఏమండి, రక్తం చిందించారు. మారణ హోమాలు చేసిన ఇతర దేశస్తులు వారి శరీరాలను అప్పగించి వారు ఉన్నారు. ప్రియులారా, బాంబు దాడులకు గురి అయ్యారు, పిరింగలు చేత కాల్చబడ్డారు, కొట్టబడ్డారు, ఆహారం లేకుండా నిరాహార దీక్ష చేశారు. మరి చాలామంది ఆత్మ అంటే వారు హతసాక్షులయ్యారు, చంపబడ్డారు విదేశీయుల చేతిలో. చాలా క్రూరత్వాన్ని వారు చూపిస్తున్నప్పుడు అనుభవించిన గొప్ప నాయకులను, మంచి నాయకులను మన దేశంలో మనం చూస్తాం ప్రియులారా. వాళ్ళను కూడా మనం పోగొట్టుకున్నాము. వాళ్ళు ప్రయాసపడ్డారు, వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు కొనియాడారు, దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రియులారా పరిస్థితిని బట్టి ఈ నిజ స్వాతంత్రం ఏమవ్వలేదంటే ప్రజలు మనము అనుభవించలేకపోతున్నాం. దానిలో మనము నిజంగా స్వతంత్రాన్ని తీసుకొని మనం కొనసాగలేకపోతున్నాం. వాక్యములో పౌలు గారు ప్రియులారా ముందుగానే ఏమి తెలియపరిచాడంటే, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అంటే అర్థమైందంటే
దేవుని వాక్యములో మనం చూచినప్పుడు ప్రియులారా, పరమగీతాల పుస్తకము 2వ అధ్యాయములో 12వ వాక్యములు మనం చూస్తాం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహములు చేయి కాలము వచ్చును, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది అన్నాడు. దేశానికి నిజమైన స్వాతంత్రము అంటే ప్రియులారా, దేవుని వాక్యములో ఈరోజు 1-2 విషయాలను క్లుప్తంగా ఈ ఆగస్టు 15కి మనము తెలుసుకుందాం. ప్రియులారా, నాయకులు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, ప్రాణాన్ని అర్పించారు, స్వతంత్రం వచ్చింది. కానీ ఇప్పుడున్న భౌతికమైన నైతికమైన ఈ ప్రపంచ దేశములు ప్రియులారా, దేశాల్లో ఒక దేశం మీద మరొక దేశము, ఒక నాయకుల మీద మరొక నాయకులు, దేశములు ప్రియులారా స్వార్థము, ఏమండి ఇలాగా చాలామంది ఆత్మహత్యలు, అప్పులు, ఆకలి బాధలు, లేక ప్రియులారా వాయావరసలు లేని అక్రమ సంబంధాలు, ఇవన్నీ కూడా ఈ రోజున స్వతంత్రం వచ్చినా కానీ ఇవి అరికట్టబడలేదు, ఇవి అణిగిపోలేదు. కానీ వాక్యం ఏమంటుందంటే ఈ దేశానికి నిజ స్వాతంత్రము ఇవన్నీ కూడా ఆగి సస్యములముగా శాంతి సమాధానముతో కొనసాగాలి అంటే దేశానికి ఇప్పుడు ఏమి అవసరమని బైబిల్లో మనం చూస్తున్నామంటే దేవుని వాక్యములో ప్రియులారా 12వ వచనములో దేశము పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను అంటే పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది అంటున్నాడు. అంటే అర్థమైందంటే దేశానికి సువార్తను మనం ప్రకటించాలి, వాక్యాన్ని మనం ప్రకటన చేయాలి, సువార్తను అందియాలి. ఈ బైబిల్ గ్రంథం ముందు చూశారా ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న సువార్తను దేశానికి అందియాలి. ఈ సువార్త వాక్యం ముందు చూశారా, ఈ సువార్త వాక్యము ప్రపంచానికి దేశానికి నాయకులకు అందినప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా, దేశం వికసిస్తుంది, పువ్వులు పూస్తూ ఉన్నవి. ఏమండి పిట్టలు కోలాహలము చేయి కాలము అంటే ప్రజలు సంతోషంగా ఉల్లాసముగా ఉండే కాలం ప్రియులారా సమీపింపబడిద్ది. బైబిల్ అనగానే, సేవకులు అనగానే మనకి కులమే గుర్తుకొస్తుంది, మతమే గుర్తుకొస్తుంది. ఈరోజు ప్రియులారా మన భారతదేశంలో అనేక మంది నాయకులు స్వతంత్రాన్ని తీసుకురావటానికి వారు ఫలానా మతం ఫలానా కులమని అనుకోకుండా కలిసికట్టుతో అందరూ సాగారు, అందరూ స్వతంత్రాన్ని తెచ్చారు. దేవుడు అనుగ్రహిస్తున్న ఎండను గాలిని మనం అందరము కూడా అనుభవిస్తూ ఉన్నాం, సాగుతూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇప్పుడు నేటి ప్రపంచములో ఈరోజు సస్యశ్యామలముగా పచ్చగా సమాధానంగా ఆశీర్వాదకరంగా ఏమండి ఉండాలి అంటే మనం ప్రియులారా ఈ స్వార్థ వాక్యాన్ని ఏం చేయాలంటే అంగీకరియాలి. పావురు స్వరము దేశములో వినపడుచున్నది అన్నాడు. అంటే ప్రియులారా ఈ స్వరం ఏంటంటే ఈ స్వార్థ దేవుని వాక్యం. ఈ బైబిల్ గ్రంథములు స్వార్థ ప్రియులారా ఒక త్రాగే వ్యక్తిని మారుస్తుంది, తన త్రాగుడిలో నుండి మార్పును చేసి అతనికి నిజ స్వాతంత్రం, ఆ ఇంటికి ఒక విడుదల, ఆ భార్యకు ఒక విడుదల, ఆ పిల్లలకు ఒక విడుదల. స్వాతంత్రం భారతదేశానికి వచ్చింది కానీ కుటుంబానికి ఆధ్యాత్మికమైన జీవితానికి రాలేదు ప్రియులారా. ఆ తాగుడులో విడుదల కలగాలి అంటే ఈ సువార్త ప్రియులారా వాక్యము ఒక వ్యక్తిని విడుదల కలిగిస్తుంది. ఒక వ్యక్తిని ప్రియులారా దొంగతనముల నుండి దొంగతనము చేయకుండా, నరహత్య చేయకుండా ఈ బైబిలు ఈ సువార్త వాక్యం ఏమవుతుందంటే ప్రియులారా అతని జీవితంలో మార్పు. ఈరోజు చాలామంది దొంగలు మారారు, హంతకులు మారారు. ఏమండి ప్రభుత్వాలు నాయకులు మార్చలేనిది దేవుని వాక్యం. ఈరోజు యూట్యూబ్లో టీవీల్లో సువార్తను విని మారిన అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. క్రూరత్వం కలిగిన వాళ్ళు, మనుషులను చంపిన వాళ్ళు, వాయావరసలు లేకుండా క్రమము లేకుండా కొనసాగించిన వారిని అందరినీ కూడా ఈ బైబిలు ఈ వాక్యం ఏమవుతుందంటే ప్రియులారా ఇది మార్పుని కలుగు చేస్తూ ఉన్నది, మారు మనసుని అనుగ్రహిస్తూ ఉన్నది.
ఈరోజు నిజ స్వాతంత్రము మానవుని జీవితంలో, కుటుంబాల్లో, కుటుంబ వ్యవస్థలో, ప్రియులారా, భార్య, పిల్లలు, లేక సమాజము, సంఘములో ఈరోజు మనకు నిజమైన స్వాతంత్రం అంటే ఉన్న పాపముల నుండి, బంధకాల్లో నుండి మనం ఏమవటం అంటే మనము విడుదల కలగటమేనండి. ఎందుకంటే ఇప్పుడు దేశము ఎలా ఉన్నది, దేశ పరిస్థితులు ఎలాగున్నాయి అంటే స్వాతంత్రం వచ్చింది. ఇది 100కు 100 పాళ్ళు ప్రియులారా. నాయకులు అనేక మంది స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. కానీ స్వాతంత్రం వచ్చి 79, 80 ఈ మధ్యకాలములు ఇన్ని సంవత్సరాలైనా దేశం ఎలా ఉన్నది అంటే ప్రియులారా, చూడండి యెషయా గ్రంథము 24వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. అంటే దేశాన్ని ప్రియులారా శాపం ఏం చేస్తున్నదంటే నాశనము చేయుచున్నది అన్నాడు. దేశానికి శాపం పట్టింది, నాశనం అవుతూ ఉన్నది ప్రియులారా. లేకపోతే స్వార్థ ప్రకటించి మనుషుల యొక్క మనస్సులను మారుస్తూ ఉంటే ఈరోజు మందిరాల మీద, సేవకుల మీద, దేవుని బిడ్డల మీద ప్రియులారా దాడులు చేసేవాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఎవరో ఒకళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారని యేసు ప్రభువారిని, బైబిల్ వాక్యాన్ని ప్రియులారా ఈరోజు మనం పెడచెవిని పెట్టి దీని మీద బురదను చల్లుతున్నాం. మాట్లాడింది ఎవరో ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆ వ్యక్తిని ఉద్దేశించి మనం ఏం చేయొచ్చు అంటే అతనికి మనం బుద్ధి చేయొచ్చు, చెప్పవచ్చు. మా దేవుళ్ళని ఇలాగన్నారు, మా దేశాన్ని ఇలాగన్నావు, నీ పేరేంటి, నువ్వేంటి అని ఆ ఒక్క వ్యక్తిని మనము ఖండించవచ్చు, అడగొచ్చండి. దేశము నాశనం అవటం అంటే ప్రియులారా ఈరోజు దేవుని సువార్త, దేవుని వాక్యము దేశములో ఉన్న ప్రజలకి ఏమవుతుందంటే వాళ్ళ మనస్సులకి స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఆనాడు పాత నిబంధన కాలములో ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారంటే వారి బానిసలుగా ఉన్నప్పుడు ప్రియులారా వారికి ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు దేవుడు. కానీ వారికి ఆ దేశంలో బానిసత్వం నుండి, బాగా వినండి, బానిసత్వంలో నుండి, వాళ్ళ వెట్టి చాకిరి నుండి, నిర్గమాకాండములో వెట్టి చాకిరి నుండి, వారి కష్టములో నుండి, ఆకలి దప్పికల్లో నుండి విడుదలను కలిగించాడు. కానీ మరలా వీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చి దేశంలో వాళ్ళు ఏమయ్యారంటే పాపంలో పడిపోయారు, స్వార్థములో పడిపోయారు, వ్యతిరేకతలు పడిపోయారు, అనాలోచనలు పడిపోయారు, అక్రమ సంబంధాల్లో పడిపోయారు, దొంగతనంలో పడిపోయారు, ఏమండి వ్యభిచారములు పడిపోయారు, వ్యతిరేకమైన పోరాటాలు, ఒకరినొకరు చంపుకునే విషయాల్లో వారు పడిపోయారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా ఈ ప్రజలకి స్వార్థే కాకుండా నిజ స్వాతంత్రం కావాలి అంటే ఏమి చెప్పాడు అంటే బైబిల్లో ఒక మాటను మనం చూసినప్పుడు ప్రియులారా బైబిల్ గ్రంథముల నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము ప్రియులారా 7వ అధ్యాయములో 14వ వచనములో రాయబడిన, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను అన్నాడు. ఏందండి ఇక్కడ దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు మరలా దేశమును స్వస్థపరుస్తాను అన్నాడు. అంటే అర్థమైందంటే దేశమునకు ప్రియులారా స్వస్థత అంటే పాపం ప్రియులారా, పాపములో నుండి స్వేచ్ఛా స్వతంత్రము, కట్టుబాటులో నుండి స్వేచ్ఛా స్వతంత్రము, లోకములో నుండి స్వేచ్ఛా స్వతంత్రము. ఒక వ్యక్తి ప్రియులారా జన్మ కర్మ పాపముల నుండి స్వేచ్ఛా స్వతంత్రము ఎలాగ వచ్చిద్దంటే దేశము నాశనములో ఉంది. ఇక్కడ రాస్తున్నాడు ఆ 24వ అధ్యాయములో ప్రియులారా 6వ వాక్యములో, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగా ఉన్నారు అన్నాడు. అంటే ఈరోజు ప్రియులారా మనకు స్వతంత్రం వచ్చింది,
అయినా కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యెషయా ప్రవక్త 24 అధ్యాయం 6వ వచనములో ప్రియులారా, దాని నివాసులు శిక్షకు పాత్రులవుతున్నారంట అంటున్నాడు. దేశ నివాసులు కాలిపోయిరే అన్నాడు కదండి. ఈ రోజున దేశ సరిహద్దుల్లో మంటల చేత కాలిపోతున్నారు. దేశ సరిహద్దుల్లో శవాలు గుట్టలుగా ఉంటున్నాయి. దేశంలో నాయకులు తగ్గిపోతున్నారు. మంచి మంచి నాయకులు బాంబులను బట్టి తగలబెడుతున్నారు. పిరంగులతో రివాల్వర్లతో కాల్చేస్తూ ఉన్నారు. బాంబు బ్లాస్టర్స్ జరుగుతూ ఉన్నాయి. దేశంలో నాయకులు ప్రియులారా తగ్గిపోతున్నారు. అక్కడ రాస్తున్నాడు, నశించిపోతూ ఉన్నారు. బైబిల్లో దేవుని వాక్యములు మనం చూసినప్పుడు ప్రియులారా, దేశ సరిహద్దుల్లో యుద్ధం ఆగలేదు. మరి స్వేచ్ఛ స్వతంత్రం వచ్చిందా? అలాగనే దేశంలో ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం కదా, అరాచకాలు, నాయకులను చంపబట్టం మనం చూస్తూ ఉన్నాం. అవి తగ్గినవా? అవి తగ్గలేదు. పోరాటాల్లో మనం చూస్తూ ఉన్నాం. అవి తగ్గినవా? అవి తగ్గలేదు. ఒకరినొకరు ప్రియులారా మోసం చేసుకోవటము గత దినాల నుండి మనం చూస్తున్నప్పుడు, తండ్రిని కొడుకు చంపేస్తున్నాడు, కొడుకుని తల్లి చంపేస్తూ ఉన్నది. ఒకరినొకరు నరుక్కొని ప్రియులారా వారు మరి బీరువాల్లోనూ డ్రమ్ముల్లోనూ గుంట తీసి పాతి పెట్టడము, ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడండి స్వాతంత్రం? డబ్బులు తీసుకోవటం. డబ్బుల్ని తీస్తే కేవలము ఒక చిన్న పలావు 100 రూపాయలకి, ఒక బ్రాందీ బాటిల్కి మనిషిని చంపేస్తూ ఉన్నారు. ప్రియులారా, నేటి సమాజము, సంఘము ఈ బైబిల్ గ్రంథం ముందు చూశారా, ఇది మారుస్తుందండి. ఈ సువార్త మారుస్తుంది. అదే అన్నాడు. మనం మూలవాక్యంగా చూసిన మాట ఏమై ఉన్నదంటే, పౌలు గారు చెప్పిన మాట కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాం కదా ప్రియులారా, 3వ అధ్యాయం 17వ వచనములో మనం చదువుకున్నాం కదా వాక్యములో, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం. అంటే సువార్త ఎక్కడుంటుందో, దేవుని వాక్యం ఎక్కడుంటుందో అక్కడ నిజమైన స్వాతంత్రం ఉంటుంది ప్రియులారా. ఈ వాక్యము కులానికి మతానికి చెందింది కాదు. ఈ వాక్యం ప్రియులారా ఒక దేశానికి చెందింది కాదు. ఈరోజు నేను పేర్లు చెప్పట్లేదు, కానీ పెద్ద పెద్ద ప్రముఖులు, పెద్ద పెద్ద నాయకులు ప్రియులారా ఈ బైబిల్ గ్రంథములో వాక్యాన్ని చదివి, వాక్యాన్ని హృదయములో చేర్చుకొని ప్లేట్ని కనిపెట్టారు. రైట్ సోదరులు ఏమండి, మరి థామస్ ఎడిసన్ మనం చూసినప్పుడు ఆ దేవుని వాక్యములు ప్రియులారా బల్బుని కనిపెట్టారు, కంప్యూటర్ని కనిపెట్టారు, కరెంటుని కనిపెట్టారు, రైలు ఇంజిన్ని కనిపెట్టారు. ఇలాగ మనం చూస్తూ వెళ్ళినట్టయితే ప్రియులారా మనం వాడే ప్రతి వస్తువు కూడా ఈ సువార్తలో వాక్యముల నుండే. అదే కాదు కానీ మానవుని జీవితంలో నిజ స్వాతంత్రాన్ని ఇచ్చేది కూడా ఈ వాక్యమై ఉన్నది. బైబిల్లో మనం చూసినప్పుడు ప్రియులారా చూడండి, ఇదేదో మతానికి కులానికి చెందిందైతే మనం బైబిల్లో చదివినప్పుడు 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వాక్యములో చదువుకున్నప్పుడు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఈరోజు మన దేశానికి, మన దేశంలో ఉన్న మనకి, మన హృదయాలకి, మన కుటుంబాలకి నిజ స్వాతంత్రం కావాలంటే ఈ సువార్త, ఈ వాక్యం వలన. రెండవది అంటున్నాడు కదా ప్రార్థన అన్నాడండి. అంటే మనం దేశం కొరకు, నాయకుల కొరకు, రాజుల కొరకు మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇందాక యెషయా గ్రంథములో సెలవిచ్చినట్లుగా ప్రియులారా దేశము శాపములో ఉన్నది, నాయకులు చనిపోతున్నారు, పరిపాలనలో మార్పు వచ్చేసింది, సరైన నాయకత్వం, సరైన పరిపాలన లేదు. అయితే ఈ నాయకత్వము, ఈ పరిపాలన మన జీవితాల్లో ప్రియులారా సాగాలి అంటే నేటి క్రైస్తవులుగా, అంటే దేవుని అంగీకరించి ఉన్న మనము చేయాల్సిన పని ఏమిటంటే, ఒకటి దేశములో ఉన్న మనుషులకు ప్రియులారా ఈ వాక్యాన్ని, అంటే శాంతి సువార్తను, సమాధాన సువార్తను, ఆశీర్వదింపబడిన వాక్యాన్ని మనము ప్రకటించాలి. రెండవది ప్రియులారా దేశం కొరకు, రాజుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏ సేవకుడైతే, ఏ సంఘం అయితే, ఏ దైవ బిడ్డలైతే ప్రియులారా ఈ స్వార్థ వాక్యాన్ని ప్రకటిస్తారో, ఇదిగో ఈ ప్రార్థనలు రాజుల కొరకు, అధికారుల కొరకు,
నాయకుల కొరకు యాచనలు చేసి చేతులు చాపి ప్రియులారా వారు మొరపెడతారో వారికి నిజమైన స్వాతంత్రం, అంగీకరించిన వారి జీవితంలో కూడా నిజమైన స్వాతంత్రమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాలు 7:14 కూడా మనం చూసాం కదా ప్రియులారా. నా ప్రజలు, నా పేరు పెట్టబడిన వారు తమ్మును తాము తగ్గించుకొని చెడు మార్గాన్ని విడిచి వారు ప్రార్థన చేసినప్పుడు దేశానికి స్వస్థత అన్నాడు. భారతదేశమా, దేశ విదేశమా, భారతదేశంలో సభ్యుడిగా ఉన్న దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న సంఘమా, నీ దేశానికి మేలు లేదా? నీ దేశానికి సమాధానం లేదా? నీ దేశమునకు శాంతి లేదా? నీ దేశములో ఆశీర్వాదం లేదా? నీ దేశ పరిస్థితి తారుమారని నువ్వు కృంగిపోతున్నావా? యవనస్తుడా, యవనస్తురాలా, పరిపాలించే నాయకులారా, అధికారులారా, ఈరోజు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ కుటుంబాలు ఈరోజు భారంగా ప్రార్థన చేస్తున్నాయి, సువార్తను అందిస్తున్నాయి. ఈరోజు సువార్తకు సహకరియండి, వాక్యానికి సహకరియండి, సేవకులకు ప్రోత్సాహకరంగా ఉండండి. ప్రార్థన చేసేవారు చేతులను ఎత్తి పట్టండి. నా దేవుడు అప్పుడు ఈ దేశానికి ఈ సంవత్సరము ఎలాంటి కార్యం చేస్తాడు అంటే, దేవుని వాక్యములో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం, ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనెనో ఆ దేశమునకు సర్వ విషయమందు మేలు కలుగును. స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మన భారతదేశానికి మేలు కలగాలంటే, భారతదేశంలో ఉన్న పరిపాలనకు మేలు కలగాలంటే, భారతదేశంలో ఉన్న నాయకులకు మేలు కలగాలంటే, మన దేశము సస్యశ్యామలుగా ఉండాలి అంటే, నిజ స్వాతంత్రాన్ని కలిగించుకోవాలి, సంపాదించుకోవాలి అంటే, ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, దేశములో రాజు, అధికారులు, నాయకులు శ్రద్ధ పుచ్చుకోవాలి. వారు శ్రద్ధ పుచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మనం స్వార్థను ప్రకటించాలి. స్వార్థ కొరకు ప్రియులారా ప్రాణాలైనా అర్పించేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని సేవకులారా, దేవుని బిడలారా, ఏదో బ్యాడ్జి పెట్టుకొని ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరేసి మందిరాల్లో ప్రార్థనలు పెట్టుకుంటున్నాం, మంచిదే. కానీ దేవుని వాక్యములు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సువార్త దేశములో పావురు స్వరము వినబడాలి. సువార్త అందని వారికి సువార్తను ప్రకటించాలి, సువార్త తెలియపరచాలి. వారేదో మతానికి, కులానికి చెందిందనుకుంటున్నారు, కాదు. ఇది నరకానికి వెళ్ళకుండా పరలోకానికి చేర్చే శాంతి సందేశం, శాంతి సువార్త. ఇది వారికి మనం తెలియపరచాలి, ప్రకటించాలి. రెండవది, వారి కొరకు యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు మనం చేయాలి. మనం ఒకరికొకరు పోరాటం, ఒకరికొకరు కొట్టుకోవటం, ఒకరికొకరు కించపరచుకోవటం, ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడటం, ఒకరికొకరు ప్రియులారా మన జీవితాల్లో మోసాలు చేసుకోవటం. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యములో మనం చూసినప్పుడు, రాజు శ్రద్ధ పుచ్చుకోవాలంటే, అధికారి శ్రద్ధ పుచ్చుకోవాలంటే, ఆ రోజుల్లో మంచి నాయకుడు మనకు దావీదును చూస్తాం. దావీదు కొరకు సమూయేలు, ఇశ్రాయేలీయులు ప్రార్థించారు. ఏమండి, యోసేపును మనం చూస్తాం. కరువు కాలములో సమృద్ధిని, పంటని సమకూర్చాడు. దేశం మీదకి దావీదు ఎవరు రాకుండా శత్రువులను ఆపాడు. అయ్యో దేవుని దేశమా, దేశములో నిజమైన స్వాతంత్రం కావాలి అంటే స్వార్థను ప్రకటించాలి, స్వార్థను అంగీకరించాలి. స్వార్థలో రెండవది, ప్రార్థన మనం చేసినప్పుడు, ప్రార్థన చేసే వాళ్ళని ప్రోత్సహించినప్పుడు దేశానికి మేలు కలిగిద్ది. వర్తమానం వింటున్న మీకు నా దేవుడు మేలు చేయబోతున్నాడు, మేలును అంగీకరించబోతున్నాడు. మీకు ఒక మేలు, ఉద్యోగం ఇచ్చే మేలు, మీ ఆర్థిక పరిస్థితి అప్పులు తీర్చి మేలు, మీకు అనారోగ్యములో ఆరోగ్యం ఇచ్చి మేలు, మీకున్న కరువులో సమృద్ధినిచ్చి మేలు, మీకున్న అసమాధానములో సమాధానం ఇచ్చి మేలు, మీకున్న లేమి, దారిద్రతలో నా దేవుడు ఆయన కార్యాలు చేసి మేలుని ఆయన చేసే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుని వాక్యములు మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 12వ వాక్య భాగంలో చూస్తాం. బంధకములో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటకు మరలా ప్రవేశించుడి, రెండంతలా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు
తెలియజేయుచున్నాను. అంటే బంధకాల్లో ఉన్నారు మీరు. పాపం అనే బంధకం, అవిధేయత అనే బంధకం, వ్యతిరేకమైన బంధకం, కట్టుబాట్ల అనే బంధకం, ఏమండి కులం అనే బంధకములో ఉన్నారు. ఇది కులం కాదు. దాంట్లో నుంచి ప్రియులారా మీరు బయటపడండి అంటున్నాడు వాక్యములు. మీకు దేవుని వాక్యములు ప్రియులారా రెండంతల మేలుని నా దేవుడు చేయబోతున్నాడు. 8వ అధ్యాయం 15వ వచనములో జకర్యా గ్రంథములో, ఈ కాలమున యెరూషలేమునకు యూదా వారికిని మేలు చేయని ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా మన దేశానికి, దేశములో ఉన్న మనకి ఆయన మేలు చేయని ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి మీరు భయపడవద్దు. ఏ ప్రాంతములో ఏ స్థలములో ఉన్నారో ఈ స్వాతంత్రం ప్రియులారా, ఆత్మ మనకు అనుగ్రహించే స్వాతంత్రం అంటే స్వార్థలో, వాక్యములో, ప్రార్థనలో మనకు నిజ స్వాతంత్రం ఉంది. మనకు దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ నీకు స్వాతంత్రం వచ్చిందా? తాగుడులో నుండి, జూదములో నుండి, దొంగతనములో నుండి, భార్య ఉండగా మరొక వ్యక్తితో సంబంధములో నుండి, కుటుంబ బాధ్యత లేకుండా తిరుగుతున్న వాటిలో నీ జీవితంలో నీవు సత్సంబంధం అంటే పోరాటాల మధ్య నీకు ప్రియులారా నీకు విడుదల కలిగి ఉన్నదా? లేదు. ఈరోజు అంటున్నాడు కదా, నీకు నిజ స్వాతంత్రము నా దేవుడు అనుగ్రహించాలంటే ఈ స్వార్థలో, ఈ వాక్యములో ఉన్నది, ప్రార్థనలో, ఆత్మలో ఉన్నది. నీ ప్రాంతంలో ప్రార్థన చేసే సేవకులు ఉన్నారా? మీ ప్రార్థనలో దేవుని మందిరం ఉందా? మీ ప్రాంతంలో మీరు ఏకీభవించండి, మీరు కొనసాగండి. దేవుడి ప్రియులారా శాంతి సమాధానములతో కూడిన స్వాతంత్రాన్ని నీకు ఇస్తాడు. అది నీ జీవితంలో పరిపూర్ణమైన విడుదలిచ్చి పరలోకానికి, నరకముల నుండి విడుదలిచ్చి పరలోకానికి చేర్చిద్ది. గలతీయులకు రాసిన పత్రికలో ఇలాగ రాయబడుతుంది. 5వ అధ్యాయములో మొదటి మాటను మనం చదువుకున్నప్పుడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి క్రిందకు చిక్కుకొనకుడి. ఈ వాక్యము, ఈ ప్రార్థన అంటే యేసు రక్తము, యేసు మరణం, యేసు దేహం ప్రియులారా మనకు నిజ స్వాతంత్రం ఇచ్చింది. దీన్ని విడిచి మరలా మీరు పాపపు కాడి కిందకి వెళ్ళి మీరు చిక్కుకొనకుడి. కాబట్టి కాలం సమీపించింది, పావురం స్వరం వినబడుతుంది. అనేక మంది సేవకులు సిద్ధపడి ఉన్నారు నీ కొరకు. మీరు లోబడి సాగండి, నా దేవుడు స్వాతంత్రం ఇస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవా స్తోత్రం. మా దేశాన్ని కాపాడినందుకు స్తోత్రాలు, దేశాన్ని బలపరిచినందుకు స్తోత్రాలు. స్వతంత్రము నాయకుల ద్వారా వచ్చిందయ్యా, నిజమే. కానీ మా ఆత్మలకు, మా కుటుంబాలకు, మా జీవితాలకు స్వతంత్రం రాలేదు. పరిస్థితులన్నీ మారిపోయి ఉన్నాయి మా జీవితాల్లో. ప్రభువా, ఇదిగో ఆధ్యాత్మికమైన స్వతంత్రాన్ని అనుగ్రహి. తాగుడులో బంధింపబడిన వారికి విడుదలే అయ్యా, అప్పుల్లో బంధింపబడిన వారికి విడుదలే అయ్యా, బలహీనతల అనారోగ్యములో బంధింపబడిన వారికి విడుదలే అయ్యా, పాప అంధకారములో బంధింపబడిన వారికి విడుదలే అయ్యా, అప్పుల్లోనూ రుణాల్లో బంధింపబడిన వారికి విడుదలే అయ్యా, కులకట్లలో బంధింపబడిన వారికి విడుదలే అయ్యా. మా దేశం కొరకు ప్రాణం పెట్టిన అయా నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకా అలాంటి ఆధ్యాత్మికమైన లీడర్లు, భారమైన నాయకులను మీరు లేవనెత్తండి తండ్రి, మీకు వందనాలయ్యా. బలపరచండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. భద్రపరచండి తండ్రి, మీకు వందనాలయ్యా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి పరిపాలన, మంచి నాయకత్వం, మంచి అధికారముతో కూడిన ఆశీర్వాదాన్ని అనుగ్రహి తండ్రి, మీకు వందనాలయ్యా. పావురు స్వరాన్ని వినిపి అయ్యా, దేశం మీదకి సమాధానం అయ్యా, దేశం మీదకి శాంతిని మీరు కలుగు చే తండ్రి, మీకు వందనాలయ్యా. నశించిపోతున్న ఆత్మలు బలపరచయ్యా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం అయ్యా, వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగి తండ్రి, హాస్పిటల్లో బలహీనంగా అనారోగ్యముతో ఉన్నవారికి విడుదలిచ్చి మీరు కృప చూపించండి ప్రభువా. దేశములో నా తండ్రి అల్లకొల్లాలు, అరాచకాలు, వ్యతిరేకమైన పోరాటాలను తొలగించి మేలులతో, అభిషేకముతో, దీవెనతో, సమాధానముతో నింపి భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు స్వతంత్ర దిన శుభాకాంక్షలు.